చేస్తున్నా, నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, నేను ప్రతిపక్షంలో ఉన్నా, రా ధైర్యం అంటే గాంధీ కాడికి. నీకు ధైర్యం అంటే ఛాలెంజ్ చేస్తున్నా. ఎంత తమాషగా ఉందా? కళ్ళు నెత్తికెక్కినాయా? ఏమనుకుంటున్నావు? నీ దగ్గర 100 కోట్ల డబ్బు ఉంటే ఈరోజు నేను లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ అరాచక శక్తులను పెంచి పోషిస్తా ఉన్నారు. గతంలో ఆదినారాయణ రెడ్డిని ఉద్ధరిస్తాడని చెప్పి పార్టీలోకి తీసుకుంటే పార్టీ కడప జిల్లాలో కాదు రాష్ట్రంలోనే మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 2019లో ముందు ఆదినారాయణ రెడ్డి చేరినాడు కదా, 19 కంటే ముందు తెలుగుదేశంలో. ఈయన ఉద్ధరిస్తాడని కదా చేర్చుకునేది. ఏమైంది? మళ్ళా 19 జగన్కు బ్రహ్మాండమైన పట్టం కట్టారు. ఆ రోజు ఏం మాట్లాడారు? బయటపాలెంలో రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చెప్పుతో కొట్టాలని చెప్పి చాలా గట్టిగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడి నేను స్టేజ్కి దిగుతానే ఈ పార్టీకి పోయే కాలం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే నాతో అన్నారు. ఏంది నా ఈని తెచ్చుకున్నారు దరిద్రుని? వచ్చి రాజశేఖర రెడ్డి నీళ్లు తెచ్చే బయటపాలెము గండికోట రాజశేఖర రెడ్డి తెచ్చిన ప్రాజెక్టు కాడికి వచ్చి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డిని చెప్పుతో కొట్టాలని చెప్పి మాట్లాడే దరిద్రుని తెచ్చుకొని పార్టీకి పోయే కాలం వచ్చిందన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా పట్టం కట్టినారు. ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసి కనీసం ఇలాంటిది మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోవడం నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6, సూపర్ ఫెయిల్. ఆలోచన చేయండి. 4 సార్లు గెలిపించారు, అనకొండలాగా తయారైపోయారు. ఈరోజు దేవుడి రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. ఇదే కొనసాగాలనా? నేను మాత్రం పోరాటం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన. ఈ దమనోడు నియోజకవర్గంలో మా కుటుంబానికి, మా చిన్నాన్న శివారెడ్డికి కానీ మా కుటుంబానికి ఒక గుర్తింపు, గౌరవం ఇచ్చారు. నేను ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన్నే ఉండి నీలాగా ఎక్కడ పారిపోలే. ప్రతిపక్షంలోనే పోరాటం చేస్తా ఉన్నా, ఖచ్చితంగా నేను చేస్తానే ఉంటా. ప్రజలు ఆలోచన చేయాలి. ఇలాంటి అనకొండలను మీరు పొంచి పోషిస్తా ఉంటారా? అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారము పరిపాలన జరగాల, రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని దేవుడి రాజ్యాంగం అమలు జరగాలనో మీరే తేల్చుకోవాలని చెప్పి ప్రజలతో ఆలోచన చేయాలని చెప్పి నేను కొనసాగిస్తున్నా. నన్ను దద్దమ్మని అంటున్నాను, మాట్లాడుతా ఉన్నాను. కేజీఆర్ రెడ్డి స్కూల్ పిల్లలు చదువుకునే డిపాజిట్లు కూడా దోచుకునే దరిద్రుడు నువ్వు. అందుకే నీ కుటుంబంలో నువ్వు సుఖంగా ఉన్నావా? మనశాంతిగా నీ కొడుకుని తీర్చలేని దరిద్రుడు అంటే నువ్వే. నువ్వు నా కుటుంబం గురించి, నా ఊరు గురించి మాట్లాడతావు. నేను ఒకటే చెప్తా, మా స్కూల్ గురించి మాట్లాడతాను. మా స్కూల్ నేను 10 ఎకరాలు స్థలం ఉచితంగా ఇచ్చి 18 కోట్లు నువ్వు మా స్కూల్ క్యాన్సల్ చేపిస్తే నేను జైల్లో ఉన్నా కూడా ఒక గుర్తుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 6 రెసిడెన్షియల్ స్కూల్స్, అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నేను మంత్రిగా ఉన్నప్పుడు 6 వచ్చిన జిల్లాలు. మా ఊళ్ళో ఒకటి పెట్టా సెంటర్ కాబట్టి దాన్ని కూడా ఓర్చుకోలేక క్యాన్సల్ చేయించావు. దాన్ని కూడా ఓర్చుకోలేక నువ్వు క్యాన్సల్ చేస్తే నేను మళ్ళీ తీసుకొచ్చి అక్కడే స్కూల్ ఏర్పాటు చేసి ఈరోజు మీరు చూసారా? ఈరోజు మీకు రాష్ట్రంలోనే చంద్రబాబు మా స్కూల్ గురించి, మా ఊరు గురించి ఘోరంగా మాత్రం ఇప్పుడు ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ బెస్ట్ అవార్డు, స్వచ్ఛ అవార్డు మా స్టేట్లో ఫస్ట్ మా స్కూల్కి ఇచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్ మా స్కూల్లో చదివిన పిల్లలు, గుండ్లగుంటలో చదివిన పిల్లలకు జిల్లాలో టాప్ ర్యాంకులలో ఉన్నారు. బ్రహ్మాండంగా స్కూల్ నడుపుతున్నా. నువ్వేం చేస్తావు? కేసీఆర్ రెడ్డి లాంటి స్కూల్లో పిల్లల భవిష్యత్తు కోసం డిపాజిట్ చేస్తే దోచుకునే దోపిడీదారువి నువ్వు సమాజం గురించి మాట్లాడతావా?